ఇంకేం రా ఇంకా ఎవరే కానీ ఈసారి సందీప్ ఎవరైనా పిల్లలు వచ్చిందంటే పోయినసారి మొత్తం అన్ని కాయలు మీరే కోసిరు. ఇంకా ఇద్దరం చూసుకుంటాం. ఇద్దరం చూసుకుంటే కాదు మీ నాన్న నువ్వు మీ నాయనమ్మ ఉంటది కదా ఇంట్లో సరేనా, మీ నాయనమ్మ గట్ట చూడాలి ఓకేనా. కోటేస్తమ్మా కోటేస్తమ్మా చూస్తున్నావా కాయలు చూడాలి. ఈసారి మీరే బాధ్యత, నువ్వు తోటలో పోలేదుగా. మధ్యలో ఉంది చూడు కాయ. ఈ చెట్టు వచ్చేసి మా రాజమండ్రి నుంచి తెచ్చి 2000 రూపాయలు చెట్టు. 3 సంవత్సరాలు అయింది ఈ సంవత్సరం కాబడి చెట్టు జరా నేను చూసుకోరు మీరే బాధ్యత. ఏం పని చేస్తారు మరి? ఏం పనికి ఒక రోజు ఉంటే రోజు ఉంటుంది సార్. గోపికి ఎలా ఉంది? ఆరోగ్యం మంచిగా ఉందా? బాగానే ఉంది సార్. మంచి చూడాలా? ఇప్పుడు ఇల్లు కాదు వాళ్ళకి పోయింది ఇల్లు, అదే వాళ్ళ అమ్మ తాతలు పోయిందిగా. బాగున్నారా? పోయిందట చుట్టూ అతను ఎంత తీసుకున్నావు ఇంటి మీద? అదేలే కానీ తీసుకున్నావుగా. చెట్టుకి నీళ్ళు కొట్టడానికో మీ దగ్గర తాళాలు గట్ట లేవు కాబట్టి అబ్బాయి గారి కన్నా వాళ్ళు మళ్ళీ పడేస్తారులే కానీ కొద్దిగా చిన్న పిందెలు గట్టి ఉన్నాయి కదా పిల్లలు ఇట్లా కిందగా పోయి అందుకుంటారు. ఈసారి ఎందుకో రేపు సీసీ కెమెరా తెప్పిస్తాను, సీసీ కెమెరా పెట్టిస్తాం. నమ్ముతావులే ఇల్లు కూడా. మనిద్దరం ఇంకా నువ్వు అన్నావు మీదే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నేనే అన్నాడు ఇద్దరం చూసుకున్నామని. ఇక్కడ ఉందామంటే 4 రోజులు ఎండలు కొండలు వేసి పోయి ఆడుందిగా. మళ్ళీ ఇప్పుడు 2 లేవట్లు అలవాటు. ఈ గోపి అండి టీ షర్ట్ వేసుకున్నాం బాబు గోపి అనమాట. అంత పూర్ ఫ్యామిలీ చూడనట్టు. మెయిన్ ఏంటంటే వాళ్ళు దాన్ని 1 లక్షన్నర తీసుకుర్రా, కొంచెం దాని మీద తీసుకుర్రా. పిల్లలు రావాలంటున్నారా? బేరం పెట్టేలా పిల్లలు రావాలంటున్నారా? ఓకేండి. విలేజ్ లో చెట్లు వాతావరణం చూడండి. మార్కెట్ కూడా చూడండి. వావ్, ఈ కాయల కోసం 3 సంవత్సరాలు కష్టపడండి. నీళ్ళు చూడండి మళ్ళీ పక్కదండి మంచిగా